హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి మోటో G4 ప్లే. అయితే ఈ వాల్యూమ్ బటన్స్ యాక్షన్ రాకపోవడం, పవర్ బటన్ యాక్షన్ రాకపోవడం అంటే చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ ఈ స్టిప్ చూడాలి. స్టిప్ లోపల స్విచ్చెస్ ఉంటాయి, మొత్తం 3 స్విచ్చెస్ ఉంటాయి. ఎక్కువగా ఇలాంటి మోడల్ ఏ ఫోన్లకి వస్తాయంటే OnePlus 5T, OnePlus 5, తర్వాత మోటరోలా ఫోన్లకు ఎక్కువ ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. కొన్నిటికి శాంసంగ్ ఫోన్లు కూడా ఇలాంటి సైడ్ బటన్, పవర్ బటన్ హార్డ్గా ఉండటం, చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అప్పుడు స్విచ్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తేనే ఫోన్ ఆన్ అవుతుంది. అంటే ఈ బటన్ కింద బెడ్ అరిగిపోయిందని అర్థం. అది మనం గుర్తించాలి. సో ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూస్తాను. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి ఆన్ చేసి చూస్తాను. చాలా హార్డ్గా ప్రెస్ చేయాల్సి వస్తుంది. చూసావా ఎంత గట్టిగా ప్రెస్ చేసాము? ఎంత హార్డ్గా ఉండకూడదు. ఇంత హార్డ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టిప్ లోపల స్విచ్చెస్ బాగున్నాయో లేదో చెక్ చేయాలి. స్విచ్లు బాగానే ఉండి పైన బటన్ ప్రెస్ చేసేటప్పుడు హార్డ్గా చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఈ స్విచ్ కింద బెడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఫోన్లలో ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలా అనగానే ఎమ్మటే లాక్ అవ్వాలి. కీప్యాడ్ లాక్ అవ్వట్లేదు. చాలా గట్టి నొక్కితేనే అవుతుంది. ఇంత గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇది ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. చాలా చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే స్టిప్ కట్ అయిపోతుంది. స్టిప్ ఇలా ఉంటుంది, బటన్స్ మాత్రం ఇలా ఉంటాయి. ఈ అవుటర్ బటన్స్ అంటారు, లేదా నాబ్ అంటారు. అవుటర్ బటన్స్ అంత ఈజీగా పోవు. అవుటర్ బటన్స్కి ఈ స్విచ్చెస్కి మధ్యలో బెడ్ అనేది కట్ అయిపోతుంది, అరిగిపోతుంది. అలాంటప్పుడు మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇలా నొక్కడానికి ఫ్రీగా యాక్షన్ బాగా ఉంటుంది. వాల్యూమ్ అప్ బటన్. ఈ పవర్ బటన్ సరిగ్గా లేదు, ఆల్రెడీ ఆల్టరేషన్ చేశారు. చాలా గట్టిగా ఉంది ఈ బటన్. ఇది పవర్ బటన్. అందుకనే చాలా ఇందాక ఆఫ్ చేస్తున్నప్పుడు, ఆన్ చేస్తున్నప్పుడు, కీప్యాడ్ లాక్ చేస్తున్నప్పుడు సరిగ్గా యాక్షన్ రాలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బటన్ ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాం కదా, ఈ స్విచ్కి ఈ బటన్కి మధ్యలో
ఇలా ఛార్జింగ్ పిన్కు యూజ్ చేసే ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని ఇలా కట్ చేసుకొని ఈ చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ ఆన్ ఆఫ్ స్టిప్కి ఆ పవర్ బటన్ నాబుకు మధ్యలో మనం బెడ్ తయారు చేయాలి. ఈ బెడ్కి అంటించాలి లోపల సైడ్, ఇన్నర్ సైడ్ అంటిస్తే ఈ బటన్ కరెక్ట్గా యాక్షన్ టచ్ అవుతుంది. ఈజీగా అలా అనగానే పవర్ ఆన్ ఆఫ్ ఈజీగా జరుగుతుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చిన్నది కట్ చేసుకోవాలి. ఇలా ఇంత సైజులో కట్ చేసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇంత చిన్న బటన్ సరిపోతుంది. ఒక బటన్ వేసి చూడండి, లేకపోతే హైట్ సరిపోతే ఇంకో బటన్ వేయండి ఇలాంటిది. దీనికి పేక్విక్ అంటించి ఆ ఇన్నర్ కీప్యాడ్కి ఇన్నర్ బటన్కి అంటించాలి. అది ఎలా అంటించాలో చూపిస్తాను. ఇలా బటన్ని బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో బెడ్ అనేది అరిగిపోయింది. ఇక్కడ కరెక్ట్గా చిన్న పాయింట్ కట్ చేసి ఛార్జింగ్ పిన్నుకున్న ప్లాస్టిక్ బటన్ని పెగిక్తో అంటించేసి బెడ్ హైట్గా పెంచిన తర్వాత ఈ ఆన్ ఆఫ్ బటన్ దాకా ఇన్సర్ట్ చేయాలి. ఈ ప్యానల్లో ఇన్సర్ట్ చేస్తే యాక్షన్ ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందో చెక్ చేస్తాను. ఇక్కడ సెంటర్లో బెడ్ రెడీ చేయాలి హైట్గా వచ్చేట్టుగా. ఇది మొత్తం అరిగిపోయింది కాబట్టి యాక్షన్ రావట్లేదు. పవర్ బటన్ చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇది పెగికితో ఇక్కడ బెడ్ హైట్గా పెంచిన తర్వాత మళ్ళీ బాడీలో ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు ఈజీగా ఫ్రీగా పనిచేస్తుంది పవర్ బటన్ యాక్షన్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరమైతే అంత బెడ్ హైట్ పెంచుకోవాలి. ఇలా పేగి తీసుకోవాలి. ఇలా కొంచెం టేబుల్ మీద వేసుకున్న తర్వాత కొంచెం అప్లై చేయాలి.
ఇలా సెంటర్లో హైట్ పెంచాలి బెడ్ని. అప్పుడు సెంటర్ బాడీలో పెట్టి యాక్షన్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత అది కూడా చూపిస్తాను. ఈజీగా మనం నొక్కినప్పుడు పవర్ బటన్ యాక్షన్ రావాలి. పవర్ బటన్ కానీ వాల్యూమ్ బటన్ కానీ ఏదైనా కానీ హార్డ్గా పనిచేస్తుంది అన్నప్పుడు, అంటే మదర్ బోర్డులో స్విచ్ బాగానే ఉండి కూడా హార్డ్గా పనిచేస్తుంది, యాక్షన్ రావట్లేదు అంటే ఇలా తయారు చేసుకొని మనం బిగించాలి టెక్నీషియన్గా. ఎలక్ట్రానిక్స్ ఏదైనా కానీ ఏదైనా ఒక మెకానిజం నేర్చుకోవాలంటే తెలిసే వరకు బ్రహ్మ విద్య, తెలిసాక సాధారణ విద్య. అందుకని ఈ చిన్న చిన్న వర్క్ అనేది చాలామంది లైక్ చేయరు. అంత ఓపిక ఉండాలి. ఇది చిన్న చిన్న వర్కులు చేయాలంటే ఓపికగా కూర్చోవాలి. అరగంట, గంట, 2 గంటలు అలా పడుతుంది ఎవరి ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళకి. కొంతమంది స్పీడ్గా 5 మినిట్స్లో చేస్తారు, కొంతమంది అరగంట పడుతుంది, కొంతమంది గంట పడుతుంది. ఇది అనుభవంతో చేయాలి. ఎక్కువసేపు ఓపికగా కూర్చుంటేనే చిన్న చిన్న వర్కులు చేయగలుగుతాం. ఈ బటన్ కొంచెం ఎడల్పు ఎక్కువైంది, అందువల్ల సాల్వింగ్ రాడ్తో అటు ఇటు కొంచెం కరిగిస్తున్నాను. ఓకే, ఈ హైట్ ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి సెంటర్ బాడీలో పెట్టి. అప్పటికి కూడా యాక్షన్ సరిగ్గా రాకపోతే ఇంకొక ముక్కను అక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే హైట్ పెరుగుతుంది, యాక్షన్ ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది యాక్షన్ పెట్టి చెక్ చేసి చూస్తాను. ఇప్పుడు స్టిప్ని ఇంతకుముందు ఎలాగుందో అలాగే ఇన్సర్ట్ చేస్తున్నాను. పవర్ బటన్ మనం ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు యాక్షన్ ఫ్రీగా లేదు, ఇంకో బెడ్ హైట్ పెంచాలి, కరెక్ట్ యాక్షన్లో రావట్లేదు. మళ్ళీ బయటికి తీయాలి. ఇంకొక బెడ్ హైట్గా ఇంకోటి అరేంజ్ చేయాలి.
ఓకే, యాక్షన్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. అట్లా అనగానే వెంబటే యాక్షన్ టిక్ సౌండ్ వస్తుంది. ఆన్ చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్, చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా ఉందో. పవర్ బటన్ లాక్ పడుతుంది, లాక్ ఓపెన్ అవుతుంది, లాక్ అవుతుంది, లాక్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే లాక్ బటన్ ఫ్రీగా ప్రెస్ చేశానో కీప్యాడ్ లాక్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. వాల్యూమ్ డౌన్ బటన్, వాల్యూమ్ అప్ బటన్, పవర్ బటన్. చాలా ఈజీగా ఉంది చూడండి. ఇంతకుముందు చాలా హార్డ్గా ఉండేది, గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తూ ఉండేది. ఇలా మీరు తయారు చేసుకొని ఆన్ ఆఫ్ బటన్కి పెడ్స్ రెడీ చేసుకుంటే యాక్షన్ బాగా వస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.